అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. దీనికోసం అయితే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాస్ వరకు అయితే మినపప్పు అయితే వేసుకున్నాను. ఈ మినపప్పుని అయితే మంచిగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మినపప్పు హెల్త్కి అయితే చాలా మంచిదండి. మనకి బోన్స్కి అయితే చాలా బలం అన్నమాట. పిల్లల కాంచి ఈ లేడీస్కి అయితే ఇంకా చాలా మంచిది. నడుము నొప్పితో చాలామంది బాధపడుతుంటారు కదా, అలాంటి బాధలు ఉన్న వాళ్ళైతే ఇలా మినపప్పుతోటి లడ్డూలు కానీ లేకపోతే ఇలా స్వీట్ అనేది చేసి పెట్టండి. చాలామంది సున్నుండలు చేస్తుంటారు కదా, ఇదైతే ఎక్కువ నెయ్యి అయితే అవసరం ఉండదు, కొందరికి నెయ్యి అయితే పడదు కదా, అలాంటి వాళ్ళకైతే ఇది మంచి రెసిపీ అనమాట. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 3 ఇలాచీలు వేసుకొని మెత్తటి పౌడర్లా అయితే చేసుకున్నాను. కొంచెం రవగానే ఉండాలండి. చూడండి ఇలా ఇలా మెత్తగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి నేనైతే బెల్లము అండ్ షుగర్ అండి ఈ 2 పౌడర్లా చేసుకున్నాను. షుగర్ బెల్లం సేమ్ తీసుకున్నాను అనమాట. మీరు తీపి ఎంత తింటారో చూసుకొని వేసుకోండి. బెల్లమే తీసుకోవాలనుకుంటే మొత్తం బెల్లం తీసుకోండి. నేనైతే కొంచెం షుగరు అండ్ బెల్లం 2 తీసుకున్నాను. ఇలా కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కరిగేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇదంతా కరిగిపోవాలన్నమాట. ఈ చక్కెర ప్లేస్లో మీరు షుగర్ వద్దనుకుంటే మీరు బెల్లమే వేసుకోండి. నా దగ్గర బెల్లం అంత లేదు కాబట్టి నేను షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇది తొందరగానే ఉడుకుతుందండి. దీనైతే ఫ్రై చేసుకున్నాం ఆల్రెడీ కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకుని ఈ ప్రాసెస్ అంతా, లేదంటే అడుగంటే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదైతే ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇట్లా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి నేను మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ లేకపోతే పాలన్న వేసుకోండి. ఒక గ్లాస్ పాలు అట్లా వేసుకొని నేను ఒక 2 స్పూన్స్ అయితే మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్వీట్. ఇలా వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా ఇది కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. ఈ స్వీట్ మొత్తానికి ఒక స్పూన్ నెయ్యి సరిపోతుంది అనమాట. లేదు మాకు కొంచెం నెయ్యి ఎక్కువ కావాలంటే మీరు ఒక 2-3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒకటే స్పూన్ వేసుకొని ఇదంతా కొంచెం దగ్గర అయ్యేంతవరకు బాగా కలుపుకుంటున్నాను. ఇది హల్వాలా ఉంటుందండి. చిన్న పిల్లలకి 9 మంత్స్ బేబీస్ కూడా పెట్టచ్చు అనమాట. బోన్స్కి చాలా మంచిది. మనం మామూలుగా సున్నుండలు అవి చేసే పిల్లలు ఇష్టపడరు కదా అండి, అది తింటుంటే గొంతులో అంతా ఒక రకంగా ఉంటుంది కదా, అలాంటి పిల్లలకైతే ఇలా మంచిగా చేసి పెట్టండి. హల్వా నోట్లో పెట్టుకున్నప్పుడే కరిగిపోతుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్కి అయితే నెయ్యి రాసుకుంటున్నాను. ఇలా ముందుగానే నెయ్యి రాసి పెట్టుకోవాలన్నమాట ప్లేట్కి. ఇది మనకి బర్ఫీలా కూడా చేసుకోవచ్చు అండి. కొంచెం ఆరిన తర్వాత పీసెస్లా కూడా కట్ చేసుకోవచ్చు. లేదు ఇలానే తింటామంటే స్పూన్ తోటి కూడా డైరెక్ట్గా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇందులోకి కాజు బాదం కూడా చిన్న పీసులుగా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి ఇట్లా ప్లేట్లో అయితే వేసుకొని నేనైతే గుమ్మడిగా గింజలు ఉంటాయి కదా, అదైతే వేసుకుంటున్నాను. చాలా హెల్తీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.